fact, Naku, and I should possibly ask him for permission, but I'm going to say it. Yeah. We want to ensure that these kind of micro cities and self-dependent, ఎక్కడికక్కడే ఇప్పుడు ఏ ఏరియాలో ఉండాల్సిన హంగులన్నీ అక్కడ ఉండే విధంగా అంటే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కేర్ కానీ ఇంకోటి కానీ షాపింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ సోషల్ ఇన్ఫ్రా కానీ ఏ ఏరియా మనం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే సిటీ విల్ బి డీసెంట్రలైజ్డ్ అండ్ డీకంజెస్టెడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నప్పుడు దేర్ ఇస్ ఓన్లీ వన్ హుసైన్ సాగర్ దట్ వీ నో ఆఫ్ దట్ ప్లేస్ అంతే తెలుసు. ఇప్పుడు యూ కెన్ సీ సో మెనీ ప్లేసెస్ అక్కడ నానక్రామ్ కూడా దగ్గర కూడా దట్ డెవలప్మెంట్ ఇస్ హ్యాపెనింగ్, చెరువు అవుతోంది. ఐ వాంట్ టు డూ సంథింగ్ మోర్ సుమా గారు. ఇన్ ఫ్యాక్ట్ one dream I have is, I have a big ambition on this and I will make it happen. నాకు నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ప్రతిసారి అనుకునేది బెంగళూరులో there are very good things and attractive things about Bangalore. As much as we compete, you have to learn from them. బెంగళూరులో within 2 hours from Bangalore there are a lot of getaways. కరెక్ట్. మైసూర్ ఉంది, అక్కడ కబిని అని ఉంది, కూర్గ్ ఉంది, ఇట్లా తిరిగితే చుట్టూ చాలా అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ చాలా ఉన్నాయి. మన దగ్గర చూస్తే రిసోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్పుడు మొత్తం వైబ్రెంట్ యంగ్స్టర్స్ హూ రియలీ వాంట్ టు గో అవే ఫర్ ద వీకెండ్ ఎట్సెట్రా అలాంటి చాలా మంది లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కోసం డెస్టినేషన్స్ ఆలోచిస్తే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణ గండిపేట ఉంది, అది వదిలేదు, గండిపేట ఉంది పక్కనే. 100 years అయింది కట్టి. మై డ్రీమ్ ఇస్ ఇన్ఫాక్ట్ నేను HMDA నుంచి శాంక్షన్ చేసిన డబ్బులు ఇంకా వీ హ్యావ్ టు స్టార్ట్ ద వర్క్. ఇన్ఫాక్ట్ 100th year of Gandipet I wanted to do a big celebration and build a 42-kilometer cycling track around Gandipet and do a nice walk around kind of a river walk లాంటి ఒకటి మంచి ప్రాజెక్ట్ చేయాలి. ఇట్లా ప్లస్ అక్కడ కాటేజెస్ కట్టి అవసరం అయితే వాటర్ స్పోర్ట్స్ పెట్టి పిల్లలతో సహా ఫ్యామిలీస్ వెళ్ళి గడిపేటట్టు అది చేయాలని ఉంది. థీమ్ పార్క్స్, అర్బన్ లంగ్ స్పేసెస్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ పార్క్స్ ఇలా చాలా ఆల్రెడీ యు బీన్ డూయింగ్. Sure. చేస్తూ In fact, we've even done a dog park. I mean, dogs I was so happy to see that. I know. మనకి US వెళ్ళినప్పుడు ఉంటాయి అలాంటివి, ఇక్కడ చూడలేదు ఎప్పుడు. See, these are all the things that go into making a global city. Unless you do it methodically, and these do. See, కొంతమంది మమ్మల్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు, ఇదే నా విశ్వనగరం. ఏమంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. అందులో ఇండియా లైక్ కంట్రీ వేర్ ఆర్ సిటీస్ హ్యావ్ సో మెనీ పీపుల్, హైలీ డెన్స్లీ పాపులేటెడ్. అండ్ ఈ మాట అంటే కొంతమంది ఫీల్ అవుతారు కానీ కొద్దిగా సివిక్ సెన్స్ కూడా ఇంకా పెరగాల్సిన సిటీస్లో. మనం 1 కోటి మంది ఉన్నాం, 25,000 మంది మాత్రమే మనం తయారు చేసే చెత్తని వాళ్ళు పాపం ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళే మొత్తం కలెక్ట్ చేస్తున్నారు అనే సోయి లేకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అందరూ కలిసి వచ్చినప్పుడే సిటీస్ ఓవరాల్ గా బ్యూటిఫుల్ గా అవుతాయి, క్లీన్ గా అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఐ ఫీల్ వీ హవ్ మేడ్ సమ్ ప్రోగ్రెస్. కొంత పని స్టార్ట్ చేశాము, SRDP అని చేశాము. చూస్తే ఈరోజు మీరు హైదరాబాద్లో చాలా ఫ్లైఓవర్స్ కనబడతాయి, అండర్ పాసెస్ ఇందాక మీరు అనేది కనబడుతున్నాయి. కానీ దట్ షుడ్ నాట్ స్టాప్ రైట్ దేర్. ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ పుష్ మోర్ అండ్ మోర్ పీపుల్ టువర్డ్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. మెట్రో పూర్తి చేసాము, ఫస్ట్ ఫేజ్ ఒక 70 కిలోమీటర్లు అయింది. కానీ నా గోల్ ఏంటంటే 70 కిలోమీటర్ల మెట్రో సరిపోదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం అల్టిమేట్గా ఇప్పుడు మీరు పెద్ద సిటీస్ ఎక్కడ చూసినా వరల్డ్లో అర్బన్ మెట్రోపాలిసెస్లో కోర్ సిటీలు డీకంజెస్ట్ కావాలి అంటే 2 జరగాలండి. ఒకటి, కోర్ సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా రోబస్ట్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు మెట్రో దిగి మళ్ళీ ఇంటికి నడుచుకెళ్ళేటట్టు కనీసం ఫుట్పాత్ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, లేకపోతే మళ్ళీ ఎవడో రోడ్డు మీద గుద్దేస్తాడు అనే భయం ఉండకూడదు. లేదా రెండవది, దిగిన తర్వాత కనీసం లాస్ట్ మైల్ కనెక్టివిటీ, నేను ఇంటికి పోయేదానికి ఒక షటిల్ లాగా ఉండాలి. ఈ 2 ఉంటే లాట్ ఆఫ్ పీపుల్ విల్ మైగ్రేట్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. రెండవది ఏం జరగాలి, సిటీ డీకంజెస్ట్ కావాలి అంటే సిటీ చుట్టూతా శాటిలైట్ టౌన్షిప్స్ రావాలి, సబర్బనైజేషన్ని ప్రమోట్ చేయాలి. అంటే ఇప్పుడు ORR ఉంది మనకి 160 కిలోమీటర్లు, దీని చుట్టూతా మనం ఇఫ్ వీ కెన్ క్రియేట్ సెల్ఫ్ కంటైన్డ్ టౌన్షిప్స్, దట్స్ వై వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ. We are asking real estate developers to develop these self-contained townships in a live, work, learn, play mode, so that Suma and her family can actually stay put. Her children can go to a school or college right there, and avail medical facilities, and also preferably go to a workplace nearby, and afford a better living, because livability anedi chuste last 6 years nunchi mano Mercer is an agency that rates cities across the world on livability index. Last 5 years in a row, incidentally again 2014 నుంచి మొదలు పెడితే 20 దాకా they've rated Hyderabad as the city with the best quality of living in India. ప్రపంచంలో చూస్తే 142వ ర్యాంక్ మనది, కానీ ఇండియాలో చూస్తే మనం మిగతా సిటీస్తో పోలిస్తే మెరుగ్గా ఉన్నాం. కానీ చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. ఇప్పుడు నేను అన్నట్టు సిటీ డీకంజెస్ట్ చేయడం, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తేవడం, ఐటీ కూడా మీరు చూస్తే ఈరోజు
ఒక్క గచ్చిబౌలు, కొండాపూర్, మాదాపూర్లో ఉంటే సరిపోదు. ఆ ఏరియా కంజెషన్ బాగా అవుతుంది. సో వాట్ వీ నీడ్ టు డూ ఇస్ వీ బ్రాట్ అవుట్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ద గ్రిడ్ పాలసీ. గ్రిడ్ అంటే గ్రోత్ ఇన్ డిస్పర్షన్. వీ వాంటెడ్ టు పుష్ ఐటీ ఆల్సో టు ఉప్పల్, నాగోల్, కొంపల్లి. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఇక్కడ కనిపిస్తోంది. పీపుల్ వాంట్ decentralize and take them to all nooks and corners. In fact, even the southern part of Hyderabad, ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ పక్కన మనకి 2 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. మొన్న వచ్చిన అమెజాన్ కూడా అక్కడికే వచ్చింది. సో మనం 4 వైపుల సిటీకి, సీఎం గారు అదే చెప్తుంటారు, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ప్లాన్ చేయండి. దాంతోపాటు ఆయన ఏం చెప్తారంటే ఓఆర్ఆర్ మొత్తం 160 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ ప్లస్ ఇప్పుడు రాబోయే రోజుల్లో వచ్చే రీజనల్ రింగ్ రోడ్ ఇవన్నీ కలుపుకుంటే ఆయన ఏమంటారంటే మీరు క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి. ఒకవైపు మొత్తం హెల్త్, ఇంకోవైపు ఎడ్యుకేషన్, ఇంకోవైపు ఇప్పుడు ఆయన సినిమా సిటీ అంటున్నారు, ఆ సినిమా, ఇంకోవైపు ఈ ఐటీ, ఇట్లా మొత్తం డీకంజెస్ట్ చేస్తూ క్లస్టర్ అప్రోచ్లో డెవలప్ చేయండి అని మాకు చాలాసార్లు చెప్పారు. సో జోనింగ్ కూడా అట్లా చేయమని చెప్పారు. సో మై పాయింట్ ఇస్ వీ హ్యావ్ ఆల్ ద పాలసీస్ ఇన్ ప్లేస్. గ్రిడ్ పాలసీ అని చెప్పాను, విచ్ విల్ ఎన్ష్యూర్ దట్ ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్ విల్ గెట్ అడిషనల్ ఇన్సెంటివ్స్. మీరు ఉప్పల్ వైపు డెవలప్ చేస్తే, కొంపల్లిలో డెవలప్ చేస్తే ఐటీ పార్కు, మీకు గచ్చిబౌలిలో చేసిన దానికంటే ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి. కాబట్టి అక్కడికి వెళ్ళండి. మా ఐటీ కంపెనీస్ కూడా ఏం చెప్తున్నాం, అక్కడైతే మీ ఎంప్లాయీస్ దగ్గర ఉంటారు, వాళ్ళ లివబిలిటీ బెటర్ ఉంటుంది, వాళ్ళకు కూడా కమ్యూట్ తప్పుతుంది, మీకు కూడా తక్కువ రెంట్కి వస్తుంది. సో ఇట్స్ విన్-విన్ ప్రాపోజిషన్. వాళ్ళకి అట్లా ప్రమోట్ చేస్తున్నాం. హోప్ఫుల్లీ కంబైన్డ్ సినర్జీ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ విల్ హెల్ప్ ద సిటీ గ్రో on all sides, and hopefully our children will have more lung spaces, more fresh air to breathe. And fresh air annan kabatti inko maat kuda gurtochindi, we've recently approved an electric vehicle policy. And this electric vehicle policy works on 2 levels. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఉన్నారు, you want to buy your son a 2-wheeler అనుకోండి. మీరు ఈవీ కొంటే గవర్నమెంట్ is giving you a lot of incentives. మీరు 3-wheeler ఒకవేళ ఎవరన్నా నేను ఆటో నడుపుకుంటాను, 3-wheeler కొనుక్కుంటాను, నేను చేసుకుంటానంటే, ఈవీ కొనుక్కుంటానంటే దానికి ఇన్సెంటివ్స్ ఉన్నాయి, 4-wheelerకి ఇన్సెంటివ్స్ ఉన్నాయి. ద ఫస్ట్ కమ్ ఆబ్వియస్లీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ అన్నట్టు మొదటి 2 లక్షల వాహనాలకు అని పెట్టాము. డిపెండింగ్ ఆన్ హౌ ద అడాప్షన్ ఇస్, వీ ఆల్సో వాంట్ టు ప్రమోట్ మోర్ ఆఫ్ దట్. పబ్లిక్ సెక్టర్లో ఉండే బస్సెస్ ఉన్నాయి, మా ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా మనవి, వాటిని కూడా మనం ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని. సో తద్వారా వాహన కాలుష్యం తగ్గాలి, వెహిక్యులర్ పొల్యూషన్ తగ్గాలి, మన పిల్లలు బెటర్ ఎయిర్ బ్రీత్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈస్ ఫోకస్డ్ ఆన్ అబ్సల్యూట్లీ, అండ్ ఆల్సో ఎవ్రీబడి ఈస్ ఫోకస్డ్ ఆన్ హెల్త్. వీఆర్ ఆల్ వరీడ్ అబౌట్ హెల్త్. సో దేర్ఫోర్ ఈ పనులు చేయాలి. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని కూడా హైదరాబాద్ లోపల నుంచి బయటికి పంపించాలి. ఆల్రెడీ మేము ఏం చేస్తున్నామంటే ఒక 13 ప్లేస్లు ఐడెంటిఫై చేసాం. ఆ 13 ప్లేస్లో బట్ when you want to shift a polluting industry, that does not mean you want to shift the pollution. You want to shift, it's not about shifting the problem. మీరు ఆ ఇండస్ట్రీని ఇంకో చోట పంపినప్పుడు అక్కడ కూడా రేపు పొల్యూషన్ వెదజల్లకుండా ముందే మొత్తం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి అప్పుడు పంపాలి. సో దానికోసం కొద్దిగా సమయం అంతే కదా, న్యాచురల్ అక్కడ కూడా ప్రజలు ఉంటారు కదా. సో అందుకోసం అక్కడ కొంత టైం పడుతుంది. బట్ విల్ షిఫ్ట్ almost 1,000 plus industries outside of Hyderabad. That should really make amazing, Hyderabad, absolutely, that should make Hyderabad one of those rare cities where air quality index will be good, where industrial pollution, vehicular pollution, etc. will also be taken care. So these are all the things we have lined up in the next couple of years to do. So ఒక్కసారి మీ పర్సనల్ స్పేస్ లో ఇది రేర్ అనుకుంటాను కదా, మీరు తక్కువ మాట్లాడి ఎదురుగా ఎక్కువ మాట్లాడడం. అవును, మీరు మీ కాలేజ్ డేస్లో కూడా మంచిదైన యాంకరింగ్ వైపు ఎప్పుడు ఆలోచించలేదు. Just joking, okay? I can still think of it if somebody is willing. No, you are a person when you speak, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ వెన్యూకి వెళ్ళినా, I've seen you speak even in movie functions also, you can speak relevantly and people can listen to you. Thank you. Yeah, so you have that command of holding over that subject that very few or rarely seen in politicians. Very kind of you to say that. Thank you so much. So ఇప్పుడు హౌ డూ యూ బ్యాలెన్స్ దిస్ ఎనర్జీ? ఎక్కడి నుంచి వస్తుంది ఇంత ఎనర్జీ? వాట్ డూ యూ ఈట్? కేటీఆర్ గారు ఏం తింటారు? అది ఐఎమ్ నాట్ అ బిగ్ ఫుడీ. ఏది ఉంటే అది తింటాను నేను. ఐఎమ్ నాట్ వెరీ ఫసీ. ఐ ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఐఎమ్ నాట్ వెరీ పర్టికులర్ అబౌట్. అంటే రెగ్యులర్గా మేము తిన్నట్టు ఇడ్లీ, దోశ, అట్లా ఉప్మా లేదండి. నేను పొద్దున్న లేచి బంగారం, మధ్యాహ్నం సిల్వర్, రాత్రి ఇంకేం తింటారండి? అది ఇడ్లీ దోశ కాకపోతే సౌత్ ఇండియాలో పుట్టి పెరిగి వాట్ ఎల్స్ విల్ యూ ఈట్? ఇంట్లో అదే పెడతారు, అదే తింటాం. లైక్ బ్రెడ్ ఆమ్లెట్ అట్లా కాదు. No, I'm not that I'm not that ఓకే యా. అండ్ ఎందుకు అడుగుతున్నానంటే బికాస్ మా ప్రొఫెషన్లో మేము ఒక 2-3 days వర్క్ చేసిన తర్వాత మేము రెస్ట్ తీసుకోవచ్చు, కానీ మీరు చాలా డెడికేటెడ్గా ఒక ఇంటెన్షన్తో ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు కాబట్టి ఐ డోంట్ థింక్ యూ గెట్ దట్ మచ్ ఆఫ్ టైమ్ అండ్ స్పేస్.
సో యూ ఆల్వేస్ హ్యావ్ టు అదేంటే రెన్యువల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అన్నారు కదా మీరు, అలాగే యూ హ్యావ్ టు బీ దట్ ఎప్పటికప్పుడు మీరు ఇలా రెజనవేట్ చేసుకుంటూనే ఉండాలి. Yeah, that's the nature of the job. See, Yeah. The job you sign up for is something, which takes a toll on your private life, etc., etc. But that's territorial. And how many people have this rare opportunity? The way you have to look at it is, every politician has a very limited shelf life. When you have that perspective, you should realize and remember that you have been given a brilliant opportunity to serve. ఓకే, ఉన్నప్పుడు చేయగలిగే చెయ్యి, కానీ లేని దానికి ఇప్పుడు నుంచే ప్లాన్లు వేసుకుని లేకపోతే నాకు ఇంకేదో జరిగిపోతుంది నేర్చి, ఇఫ్ యూర్ రియలీ నాట్ కట్ అవుట్ ఫర్ ఇట్, గో అవే. యా, నాకు ఇది కావాలి అది కావాలంటే కుదరదు. యూ అవ్వబోవా రెండు దొరకవు. You have to balance out your life, and I think you have to make some sacrifices, which goes without saying. Everybody does. In fact, my profession lo meeru kuda, I'm sure there must have been times where you must have had to, it must have taken a toll on personal life. Have to make choices. So it happens to all of us. But I feel blessed, fortunate to have been conferred this opportunity and position, which really gives me so much to do, and which really gives me an opportunity to serve. Very few people see how many ministers are there in Telangana. CM గారితో కలుపుకుంటే 18. So you are out of 4 crore people, 18 people get to be in that position. So you're very fortunate to be there. So no cribbing there and no complaining there. కంప్లైనింగ్ గురించి అంటే మళ్ళీ ఇది కూడా ఇంకో పర్సనల్ క్వశ్చన్, తర్వాత మళ్ళీ ఐ గెట్ బ్యాక్ టు హైదరాబాద్. You should. సో జనరలీ ఏంటంటే వైఫ్కి హస్బెండ్ ఇంటికి రావాలి, కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఇవన్నీ ఉంటుంది కదా. మీ వైఫ్ ఎప్పుడు కంప్లైంట్ చేయరా మీరు ఎక్కువ టైం దొరకరని? You should ask her. I think she'll have at least 2-3 episodes. Yeah, surely. I mean, come on. I think it happens to all of us. Yeah. Definitely a demand untundi, but you'll have to make up, in as many forms as possible. I think on that front I am not very good. So అక్కడ అడగాలైతే ఎన్ని మార్కులు వేస్తారని. I'm telling you, I'm not very good at that. So లేదు, there must be a lot of I'm sure that you balance there and not here. Really, not really. I mean, see, anybody who talks about work-life balance, I think is bluffing, because there is no such thing as work-life balance. Because when you work, life takes a backseat, and when that happens, typically there will be issues. Yeah. So finding a balance is not easy, and especially in politics, which is a very demanding field. ఇందులో బ్యాలెన్స్ చేసుకుంటాను, నేను ఇది 9 to 5 నేను వర్క్ చేస్తాను, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనడం కుదరదు కదా. సండేస్ నేను వర్క్ చేయను అంటే కూడా ట్రై చేస్తాను నేను యాక్చువల్లీ సండేస్ వర్క్ చేయకుండా, కానీ బట్ you'll be somehow dragged in and you'll be again asked to do certain things which you have no control over. So yeah, I understood. So meeto paatu your whole family has to be enrolled in this complete thing. Yeah, otherwise you'll have a tough time, no? Otherwise if they don't support you, you'll be having a tough time. So without their support, there's not much you can do. And I'm sure you have a wonderful supportive family. Chapakkarleda. Absolutely. Dani gurinchi. Absolutely, without a question. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. నేను మీ ఆది. Hi, I'm Kashish Vora. Hi, నేను మీ శ్రీ విష్ణు. Hi, this is Aditya. Hi, this is Naga Anvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe Social Post. Please subscribe to 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 Social Post. Please subscribe Social Post. Please subscribe Social Post. Please subscribe to Social Post. Kindly subscribe Social Post. Please subscribe to Social Post. సోషల్ పోస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పటికప్పుడు వీడియోలు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. మా సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ని ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లలో కూడా ఫాలో అవ్వచ్చు.